తెలంగాణ నదీ వ్యవస్థ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నదుల గురించి చేసే అధ్యయనాన్ని పొటమాలజీ అని పిలుస్తారు. మార్చి 22ను ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటారు. తెలంగాణ పీఠభూమి ప్రాంత ఉపరితల దృశ్యం అనేది వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపుకు వాలుండడం వలన తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహించే రాష్ట్రంలో జన్మించే నదులన్నీ కూడా ఆగ్నేయం వైపుకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. తెలంగాణలో ప్రవహించే ముఖ్యమైన నదులు చూస్తే గోదావరి, కృష్ణ. ముందుగా మనం గోదావరి నది గురించి చూద్దాం. ఈ గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ సమీపాన గల పశ్చిమ కనుమలలోని త్రయంబకేశ్వరం అనే ప్రాంతంలో జన్మించింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు యానంల గుండా ఇది ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. సో మనకు దీని పరివాహక ప్రాంతం చూసినట్టయితే ముందుగా మనకు పరివాహక ప్రాంతం అంటే ఒక నది ప్రవహిస్తున్నప్పుడు అది కొన్ని పిల్లకాలుగా విడిపోయి ఆ నీరు అనేది ఎంతవరకు అయితే పారుతుందో ఆ పారిన ప్రాంతాన్ని పరివాహక ప్రాంతం అని పిలవడం జరుగుతుంది. సో గోదావరి నది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక. సో ఈ యొక్క గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ధగంగా, ఇండియన్ రైన్ రివర్ అని ఇతర పేర్లు కూడా ఈ గోదావరి నదికి ఉన్నాయి. ఈ గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో 560 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 79% ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం అనేది తెలంగాణలో ఉంది. నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి వద్ద ఈ గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల గుండా గోదావరి నది అనేది తెలంగాణలో ప్రవహిస్తుంది. గోదావరి నది ఉపనదులు కుడివైపు ఉపనదులు మంజీర, మూల, కిన్నెరసాని, మానేరు, పెదవాగు, ప్రవర. ఎడమవైపు ఉపనదులు ప్రాణహిత, వార్ధ, వెనుగంగ, పెనుగంగ, ఇంద్రావతి, శబరి, సీలేరు, కడెం, పూర్ణ, ధరణ, పెంచ్. ఈ గోదావరి నది ఉపనదులలో అతిపెద్దది ప్రాణహిత నది. తెలంగాణలో గోదావరి కలిసే మొట్టమొదటి ఉపనది మంజీర, చివరిగా కలిసే ఉపనది శబరి. ఈ గోదావరి నది బాదనకుర్తి వద్ద నది ఆధారిత దీవుని ఏర్పరుస్తుంది. సో ఈ యొక్క బాదనకుర్తి అనేది నిర్మల్ జిల్లాలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాపికొండల వద్ద బైసన్ గాడ్జిని గోదావరి నది ఏర్పరుస్తుంది. మంజీర నది ఈ యొక్క మంజీర నది అనేది మహారాష్ట్రలోని బాల్కోట్ కొండలలో జోమ్ ఖేడ్ వద్ద జన్మిస్తుంది. ఇది కర్ణాటక గుండా తెలంగాణలోకి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ దగ్గర ప్రవేశించి నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి వద్ద ఇది గోదావరిలో కలుస్తుంది. ఈ యొక్క మంజీర నది సంగారెడ్డి, మెదకు, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల గుండా తెలంగాణలో ఇది ప్రవహిస్తుంది. ఈ మంజీర నది పైన నిజాం సాగర్, సింగూర్ ప్రాజెక్టులు అనేది నిర్మించారు. మంజీర నది ఉపనదులు చూస్తే కౌలాస్ నాలా, నల్లవాగు, కాకివాగు, హల్దీ, లెండి, గర్ని, మానియాడ్, తిర్నా. మానేరు నది ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కొండలలో జన్మించింది. 128 కిలోమీటర్లు పొడుగున ఇది తెలంగాణలో ప్రవహిస్తుంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో మహదేవ్పూర్ సమీపంలో ఇది గోదావరి నదిలో కలుస్తుంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాల గుండా ఈ మానేరు నది అనేది ప్రవహిస్తుంది. ఈ నది పైన నర్మల గ్రామం దగ్గర ఎగువ మానేరు డ్యామ్ నిర్మించారు. మానువాడు వద్ద మిడ్ మానేరు నిర్మాణం ఉంది. గోదావరి ఎడమవైపు ఉన్న ఉపనదులు ప్రాణహిత, వార్ధ, పెనుగంగ, వెనుగంగ ఈ 3 నదుల కలయిక వలన ఏర్పడినదే ప్రాణహిత నది. ఈ యొక్క ప్రాణహిత నది అనేది తెలంగాణ రాష్ట్రంలో దీని పొడవు 113 కిలోమీటర్లు ఉంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఇది గోదావరిలో కలుస్తుంది. ఈ గోదావరి ఉపనదులలో అతిపెద్దదే మనకు ప్రాణహిత నది. జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ జిల్లాల గుండా ఈ ప్రాణహిత నది అనేది ప్రవహిస్తుంది. తెలంగాణలో వార్ధ మధ్యప్రదేశ్లోని సత్పుర కొండలలోని ముల్తాయ్ అనే ప్రదేశం వద్ద ఈ వార్ధ నది అనేది జన్మిస్తుంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులలోని ఇది ఒక నది అనేది పెనుగంగ నదితో జోగేడ్ వద్ద ఇది కలుస్తుంది. సో ఈ పెనుగంగ నది అనేది మహారాష్ట్రలోని విదర్భ సమీపంలో రేవుల్ ఘాట్ అనే పర్వతాల్లో ఇది జన్మించింది. ఈ వెనుగంగ వచ్చేసి మధ్యప్రదేశ్లోని సియన్ జిల్లాలో గల ముందారా అనే ప్రదేశం వద్ద ఇది జన్మిస్తుంది. ఈ 3 నదులు వార్ధ, పెనుగంగ, వెనుగంగ
ఈ 3 నదులు కలిసి ఈ యొక్క ప్రాణహిత నది అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ శబరి నది, ఇది ఒడిశాలోని తూర్పు కనుమలలో గల సింగార అనే కొండలలో ఇది జన్మిస్తుంది. ఈ యొక్క శబరి నదినే కొలాబ్ నది అని కూడా పిలుస్తారు. దీని ఉపనదే సీలేరు నది. ఇంద్రావతి, ఇది ఒడిశాలోని కలహండి అనే ప్రాంతంలో ఇది జన్మించింది. ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహదేవ్పూర్ వద్ద ఇది గోదావరిలో కలుస్తుంది. ఈ యొక్క నది పైన ఛత్తీస్గఢ్లో చిత్రకూట్ జలపాతం అనేది ఏర్పడింది. ఇంద్రావతి నదిని ప్రవహించే జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా. హరిద్ర నది ఈ సంగారెడ్డి పరిసరాల్లో జన్మిస్తుంది. సంగారెడ్డి నిజామాబాద్ జిల్లాల గుండా ఇది ప్రవహిస్తూ బోధానికి సమీపంలో ఎల్లమ్మ తీరం వద్ద ఇది గోదావరిలో కలుస్తుంది. సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి ఈ 3 జిల్లాల గుండా ఈ హరిద్రా నది అనేది తెలంగాణలో ప్రవహిస్తుంది. కడెం నది, ఇది హైదరాబాద్ జిల్లా బోతాయి గ్రామం దగ్గర జన్మించింది. ఇది నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ పశువుల గ్రామం వద్ద ఇది గోదావరిలో కలుస్తుంది. తెలంగాణలో ఎత్తైన జలపాతం వచ్చేసి కుంతల జలపాతం. ఈ కుంతల జలపాతం అనేది ఈ యొక్క కడెం నది పైన ఏర్పడడం జరిగింది. అలాగే మనకి పొచ్చర్ల, గాయత్రి జలపాతాలు కూడా ఈ కడెం నది పైన ఏర్పడ్డాయి. మనకు ఆదిలాబాద్, నిర్మల్ ఈ 2 జిల్లాల గుండా ఈ యొక్క కడెం నది అనేది ప్రవహిస్తుంది. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉండడం జరిగింది. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. లుంజమడుగు, ఇది మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఉంది. ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మంచిర్యాల. ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం జయశంకర్ భూపాలపల్లి. కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం. శివవరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం శివవరం. సో మనకు గోదావరి ఒడ్డున కొన్ని తెలంగాణ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తెలంగాణలో. సో ఆ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం. జ్ఞాన సరస్వతి దేవాలయం, ఇది అందరికీ తెలుసు, బాసర, ఇది నిర్మల్ జిల్లాలో ఉంది. సత్యనారాయణ స్వామి దేవాలయం ఆదిలాబాద్ గూడెంగుట్ట. ఈ కరీంనగర్ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి మరియు యమధర్మరాజు ఆలయాలు అనేది ఉండడం జరిగింది అక్కడ. కాళేశ్వరం మరియు ముక్తేశ్వర స్వామి ఆలయాలు భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. భద్రాద్రి రామాలయం ఖమ్మం, దీన్ని మనం భద్రాచలం అని అంటారు. సో ఇది ఖమ్మంలో ఉంది. గోదావరి నది పైన కొన్ని డ్యామ్లు, బ్యారేజ్లు కట్టారు. ఆ యొక్క బ్యారేజ్ పేరు అది ఎక్కడుందో తెలుసుకుందాం. ఆలీసాగర్ నిజామాబాద్, అరుగుల రాజారావు గుస్సా నిజామాబాద్, శ్రీరామ్ సాగర్ పోచంపాడు నిజామాబాద్, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది. సుందిల్లా కూడా పెద్దపల్లి జిల్లాలో ఉంది. అన్నారం, మేడిగడ్డ, ఇచ్చంపల్లి, దేవాదుల ఈ 3 డ్యాములు కూడా మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. శ్రీరామ్ ఎత్తిపోతల పథకం భద్రాద్రి కొత్తగూడెం. క్వశ్చన్ ఆఫ్ ది డే. సో మీకు ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. మనకు ఏ వచ్చేసి గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే జిల్లాలు నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. బి చిత్రకూట్ జలపాతం కడెం నదిపై ఉంది. ఇంద్రావతి నదిపై పొచ్చర్ల, గాయత్రి, కుంతల జలపాతాలు ఉన్నాయి. సి తెలంగాణలో పుట్టి ప్రవహించే నదులు మానేరు, హరిద్ర, కడెం కాదు. కడెం నదిని కోలాబ్ నది అని కూడా పిలుస్తారు. డి గోదావరి ఉపనదులలో అతిపెద్దది ప్రాణహిత. తెలంగాణలో ప్రాణహిత నది ప్రవహించే పొడవు 113 కిలోమీటర్లు. ఈ గోదావరి నది ఏర్పరిచిన నది ఆధారిత దీవి బాదనకూర్తి, ఇది నిర్మల్ జిల్లాలో ఉంది. సో మీ యొక్క ఆన్సర్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కింద నేను ఆప్షన్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకొని ఏ ఆప్షన్ కరెక్టో మీరు కామెంట్లో తెలియజేయండి.